హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హరినాథ్. కువైట్లో మన ఇండియాలో ఇతర కంట్రీస్లో ఎక్కడ చూసినా సరే బంగారం పాపం పెరిగిపోతుంది. ఈరోజు ఉండే రేటు రేపు ఉన్నట్ల. మనం సంపాదించిందంతా ఈ కొనుక్కోవాలంటే మన జీవితంలో సరిపోయేది లేదు. కొంతమంది టిక్టాక్లు అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే వీడియోస్ పెట్టేసి అసలు ఈ బంగారం మనం ఎప్పటికైనా కొంటామా, మన బాకీలు ఎప్పుడు తీరుతాయి, మన బంగారం ఎప్పుడు కొని మన ఫ్యామిలీకి ఎత్తుకొని పోవాలని చెప్పి చాలా బాధపడి వీడియోలు చేస్తున్నారు. సో నిదానమే ప్రధానం. మనం కరెక్ట్గా దేవుడి మీద భారం వేసి సక్రంగా ఉంటే బంగారం కాదు ఏమైనా సంపాదించుకోవచ్చు. సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఎనీహో ఈరోజు ఈ వీడియోలో ఈరోజు కువైట్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయి ఈరోజు ఒకసారి ఒక లుక్ వేద్దాం. ఓకేనా? ఒక కువైట్లోనే కాదండి, ఇతర కంట్రీస్ కూడా చూద్దాం. ఎందుకంటే ఈ వీడియో కోవిడ్కి సంబంధించిందే కాదు కదా, ఈ మన గల్ఫ్ కంట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఉపయోగపడాలి. వాళ్ళ దేశంలో ఎంత ఉందో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ మనం కువైట్ చూద్దాం. కువైట్లో వచ్చేసి 24, 22 చూద్దాం. ఓకేనా? 22 వచ్చేసి 35 KDs 35 దినాలుగా ఉండాలి. 29 దినాలప్పుడు నేను చూసిన కొందామని, ఇప్పుడు వచ్చేసి 35 వరకు ఉండాలి. ఓకేనా? 24 వచ్చేసి మనం కొనము, మ్యాక్సిమం చాలామంది కొనరు. సో 24 30 KDగా ఉండదు అనమాట. ఇది కువైట్లో ఇన్ఫర్మేషను. 35, 36 ఓకేనా, ఇలా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ దుబాయ్లో వచ్చేసి బంగారం ధర 44 AEDలుగా ఉన్నాయన్నమాట. 24 క్యారెట్. నెక్స్ట్ వచ్చేసి 22 వచ్చేసి 422 దిర్హమ్స్గా ఉందన్నమాట. దుబాయ్లో ఎవరన్నా కొనుక్కునే వాళ్ళు ఉంటే కొంచెం చూసి కొనుక్కోండి. ఎందుకంటే దుబాయ్లో చాలా వరకు బంగారం తక్కువ అని చెప్పి ఇతర కంట్రీస్ కూడా వచ్చి మన ఇండియాలో నుంచి వచ్చి కూడా ఇక్కడ కొనేసుకొని పోతుంటారు. సో ఎలాంటి మూలత లేదనమాట. మన ఇండియాలో అలాగే ఉంది, ఇక్కడ అలాగే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మస్కట్ ఒమాన్ చూద్దాం. ఒమాన్లో వచ్చేసి ఇక్కడ రియల్గా చెప్తారు కాబట్టి ఇక్కడ 24 వచ్చేసి 50 రియల్గా ఉండదు అనమాట. 50 రియల్ 24 50 రియల్ ఉంటే వచ్చేసి 22 వచ్చేసి 44 రియల్గా ఉండదు. ఓకేనా? ఎవరైనా ఒమాన్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే మస్కట్లో తీసేసుకోండి. నేను వచ్చేసి బహ్రెయిన్ చూద్దాం. బహ్రెయిన్కు మన కోవిడ్కి దగ్గర సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే మన రేటు అలాగే ఉంటుంది, వాళ్ళ దినార్ రేటు మన రేటు మ్యాక్సిమం ఇంచుమించుగా అలాగే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బహ్రెయిన్లో 49 49గా BHDగా ఉంది. అక్కడ 24 క్యారెట్ వచ్చేసి 49గా ఉండదు. ఇంకా వచ్చేసి 22 వచ్చేసి 46గా ఉండదు అనమాట. 46 బహ్రెయిన్ దినార్లుగా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి సౌదీ అరేబియా చూద్దాం. సౌదీ అరేబియాలో 496 సౌదీ రియల్గా ఉందన్నమాట. 24 క్యారెట్ వచ్చేసి 22 వచ్చేసి 6 సౌదీ రియల్గా ఉందన్నమాట. సౌదీలో ఎవరన్నా ఉంటే కొనుక్కోవచ్చు. ఓకేనా? ఇంకొచ్చి లాస్ట్ వరకు మనం ఖతార్లో చూద్దాం. ఖతార్లో వచ్చేసి 482 రియల్గా ఉంది. ఖతార్ రియల్గా ఉండదు అనమాట. 24 వచ్చేసి 482. 22 వచ్చేసి 446 ఖతార్ రియల్గా ఉందన్నమాట. ఖతార్లో ఎవరైనా ఉంటే బంగారం కొనుక్కోవచ్చు. సో ఇదేనమాట ఈ గోల్డ్ రేటు. మ్యాక్సిమం మన ఇండియాలో కొంచెం డార్క్గా ఉన్న కువైట్లో బంగారం కానీ ఇతర కంట్రీస్లో కానీ కువైట్లో బంగారం చాలా క్వాలిటీగా ఉంటుంది, షైనింగ్గా ఉంటుంది అనమాట. అందుకే కువైట్లో కొనడానికి చాలా వరకు ఇతర దేశాల్లో కొనడానికి ఇష్టపడతారనమాట. ఓకేనా? ఇది మాట బంగారం వివరాలు. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డబ్బు ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో. ఇంతవరకు బై.